నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సివిల్ సర్వీస్ అధికారులపై ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి బొత్స సత్యనారాయణ. నిరాధార ఆరోపణలు చేయటం తగదని హితవు. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయటంలో కేకే రాజు ముందంజలో ఉన్నారన్న రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు. ఉత్తరంలో అత్యధిక మెజారిటీతో కేకే రాజు ఎమ్మెల్యేగా గెలుస్తారని జోస్యం. దక్షిణ నియోజకవర్గంలో కొనసాగుతున్న జనసేన ఉమ్మడి అభ్యర్థి వంశీకృష్ణ గడప గడపకు ప్రచారం. ఈ కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఆకాంక్ష. విశాఖ శారదా పీఠాన్ని సందర్శించిన రాష్ట్ర మంత్రి రోజా. ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వదించిన శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి. కోటవీధి సారంగ్ అబోస్ మజీద్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో బీచ్ రోడ్లో అత్యంత ఘనంగా జరిగిన రంజాన్ ప్రత్యేక ప్రార్థన ఇఫ్తార్ విందు. భారీ సంఖ్యలో పాల్గొన్న ముస్లిం సోదరులు. నిజాయితీగా పనిచేస్తున్న సివిల్ సర్వీస్ అధికారులపై ప్రశాంత్ కిషోర్ బృందం నిరాధార ఆరోపణలు చేయడం గర్హనీయమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. సోమవారం లాసెన్స్ బే కాలనీలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సివిల్ సర్వీస్ అధికారులు చాలా కాలం నుంచి పలువురు ముఖ్యమంత్రుల ప్రభుత్వాల్లో కీలకంగా పనిచేస్తున్నారని, వారిలో ఇద్దరో ముగ్గురో కానీ కొన్ని పొరపాట్లు చేసినంత మాత్రాన అందరిపైన అబండాలు వేసి నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని, వారందరినీ ఎన్నికల విధుల నుంచి తొలగించి మార్గదర్శి, హెరిటేజ్ తదితర సంస్థల అధికారులను నియమించి ఎన్నికలు జరుపుకోవచ్చా అని ఆవేశంగా ప్రశ్నించారు. ఈ మీడియా సమావేశంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు కోలా గురువులు కూడా పాల్గొన్నారు. మన రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో గత 5 సంవత్సరాల్లో అన్ని రంగాల్లోనూ ముందుంది. ఏదైతే సూచనలు చెప్తున్నాయో నీతి ఆయోగ్ తాలూకా వారి తాలూకా విశ్లేషణలో కానీ, లేదు ప్రైమ్ మినిస్టర్ అడ్వైజరీ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్లో కానీ, ఇది వాస్తవంగా ప్రజల దగ్గర మనం పోయి చూసుకున్నా కానీ సరే, ఒక పావర్టీ కానీ, జీడిపి కానీ, లేకపోతే మన స్కీమ్స్ ఎడ్యుకేషన్ కానీ, లేదు హెల్త్ కానీ, అన్ని పారామీటర్స్ కూడా ఇంతకుముందు 15, 16, 17, 20 స్థానాల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రం ఇవాళ 4, 5 స్థానాల్లోకి ఇవాళ వచ్చింది. కారణం ఏంటి? గత 5 సంవత్సరాలు జరిగిన పరిపాలన తీరు వల్ల ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది. దాంతోపాటు ప్రభుత్వం తీసుకున్న పారామీటర్స్ ఏమున్నాయో, ఫోకస్డ్గా చేస్తున్న కార్యక్రమాలు ఏమున్నాయో, వాటి వల్ల ఈ కార్యక్రమాలు జరిగినాయి అనేది వాస్తవం. ఎందుకంటే రియాక్షన్ సింపుల్. యాక్షన్ తీసుకుంటేనే రియాక్షన్ ఉంటుంది. చల్లగా చప్పగా ఊరుకుంటే ఏమీ ఉండదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న రిఫార్మ్స్లో వారు వెల్ఫేర్కి కానీ, లేదు ఎడ్యుకేషన్లో కానీ, లేకపోతే అగ్రికల్చర్లో కానీ, హెల్త్ సంబంధించిన విషయాల్లో కానీ తీసుకున్న ఏవైతే అంశాలు ఉన్నాయో దాని నుంచి ఈ ఆంధ్ర రాష్ట్రం ముందంజలోకి వెళ్ళడానికి అవకాశం అయింది. దురదృష్టం ఉదయం పేపర్లో చూశాను, ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో నాకైతే అర్థమవట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక లీడర్, ఆయన ప్రొవైడర్కి వాట్ ఈస్ ప్రశాంత్ కిషోర్ సమాధానం చెప్పు. నేను చెప్తాను. లీడర్ అంటే ఒక ఆలోచనతో, దీర్ఘకాలికమైన వ్యూహాలతో
ఏదైనా ప్రజలకు సంబంధించిన అంశాన్ని దాన్ని ఆలోచన చేసుకుని రిఫార్మ్స్ తీసుకొచ్చి దాన్ని సస్టైన్ చేసేవాడు లీడర్. ఇవాళ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది అది. నువ్వు చెప్పిన ప్రొవైడరు, నువ్వు చెప్పిన మేనేజ్మెంట్ ఎవరంటే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు చేసినంత మేనేజ్మెంట్, చంద్రబాబు నాయుడు చేసినంత ప్రోగ్రెసిము, దాని అంటారు అది. అందుకే ఇవాళ గత 5 సంవత్సరాల్లో ఉన్న పారామీటర్స్ కంటే ఇవాళ పారామీటర్ పెరగడానికి కారణం అది. ఇవాళ దేశంలో ఉన్న పావర్టీలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏ శాతం ఉండేది పావర్టీ, ఇప్పుడు ఏ ర్యాంకులు ఉండేది, ఇప్పుడు ఏ ర్యాంకులకు వచ్చింది, ఎంత పర్సంటేజ్ ఇవాళ ఉంది. ఇవాళ ఎడ్యుకేషన్ వచ్చి దేశంలో ఇవాళ కేరళని మించిపోయిన ఆంధ్ర రాష్ట్రం మించిపోతున్న నేపథ్యం వాస్తవా కాదా? లేదు జీడిపి తీసుకుంటే 16వ స్థానంలో ఉంది, ఈరోజు 4వ స్థానంలో జీడిపి ఆంధ్ర రాష్ట్రం వచ్చింది, లేదా అవునా? వాస్తవం కాదా? అవునా? ఇవన్నీ ఎలాగొస్తాయి? ఏదో పాతాలపై మంత్రాలు వస్తాయా? లేదు చంద్రబాబు నాయుడు లాగా మేనేజ్మెంట్ చేసుకుంటూ వస్తాయా? నువ్వు ఏదైనా చంద్రబాబు నాయుడు తాళం కొట్టుకోవాలనుకుంటే కొట్టుకో, మాకు అభ్యంతరలే. ఆయన ఇంద్రుడు చంద్రుడిని పొగుడుకో, కానీ భాష మీద మాత్రం ఉండాలి. చెప్పు, టెల్ మీ, ఏమనుకుంటున్నాను నీ ఉద్దేశంలోనూ? త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతున్న కేకే రాజుకి ఉత్తర నియోజకవర్గం ప్రజలు పట్టం కడతారని వైసీపీ రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు తెలిపారు. ఉత్తర నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నేడు ప్రచారంలో అవ్వాతాతలు, పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు కేకే రాజుని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పడం గొప్ప విషయమని తెలిపారు. నియోజకవర్గంలో సీఎం నిధులు, కొన్ని వేల కోట్లు ప్రజా సంక్షేమం కోసం ప్రజలకు అందేలా కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి కేకే రాజు అని స్పష్టం చేశారు. ఎన్నికలలో ఉత్తర నియోజకవర్గం ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా కేకే రాజు అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజుతో పాటు డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్, ఉత్తర ఎన్నికల పరిశీలకులు బాణాల శ్రీనివాసరావు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. నేను రాసిస్తున్నా, నేనుంటా ఎదురుకుండా ప్రతి పేట నేను కూడా, అంటే వారితో పాటు నేను కూడా తిరుగుతా. ఎలా ఏ రకంగా బీజేపీ, టీడీపీ వాళ్ళు ఓట్లు వేయించుకుంటారో మేము కూడా చూస్తాం. మా బలం ఏంటో మేము కూడా ఖచ్చితంగా నిరూపించుకుంటామని మీ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా. అది అర్థం చేసుకోండి. ఏంటంటే నార్త్ కాన్స్టిట్యున్సీలో ఎన్నడూ ఎరగని రీతిలో వేలాది కోట్ల రూపాయలు అభివృద్ధి, కేకే రాజు గారు ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్యే అనేటువంటి వ్యక్తి పేరు చెప్పను కానీ వారు గాల్లోనే నడుస్తారు కానీ నేల మీద నడిచేటువంటి ఎమ్మెల్యే కాదు. గాల్లో ఎక్కడ ఎగిరిపోయారో ఎవరికి తెలీదు. నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, వేలాది కోట్ల రూపాయలు పెట్టి నార్త్ కాన్స్టిట్యున్సీలో చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమం ఒక ఎత్తు అయితే, రెండో మోస్ట్ ఇంపార్టెంట్ మన నియోజకవర్గానికి ఎనార్బిట్ మాల్ అంటే వేల కోట్ల రూపాయలతో వచ్చేటువంటి ఈ యొక్క మాల్ వల్ల వేలాది మందికి ఉపాధితో పాటు ల్యాండ్ వాల్యూస్ కూడా చాలా గణనీయంగా పెరిగేటువంటి అవకాశం వస్తుంది. ఇప్పుడే రాజుగారు చెప్తున్నారు. ఎందుకంటే ఆ యొక్క ఎనార్బిట్ మాల్లో 2-3 కన్వెన్షన్స్, ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ కూడా చేర్పుకుని అంటే మరి కన్స్ట్రక్షన్ చేసే అవకాశం కూడా ఉంది. అది కాకోకుండా మరి పోర్టు వారి ద్వారా మరి వందల కోట్ల రూపాయలు సిఎస్ఆర్ నిధులతో అనేక రోడ్లు, డ్రైన్స్ అనేక విధాలుగా బాగు చేసినటువంటి గొప్ప చక్కటి ప్రజల్లో ఉండేటువంటి నాయకుడు, పేద ప్రజల పక్షపాత అయినటువంటి కేకే రాజు గారు తప్పనిసరిగా 100కి 1000% నార్త్ కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్ పార్టీ కైవసం అవటం ఖాయం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 100కి 1000% ముఖ్యమంత్రి అవటం కూడా ఖాయమని మీ ద్వారా విశాఖ ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను మనవి చేస్తూ, మరి ఈ విషయంలో ముఖ్యంగా మరి నాలాంటి ఒక దళితుడిని 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని ఈ రోజున
దళితులను ఇంతవరకు ఎంపీ రాజ్యసభ పదవి ఎవ్వరికి కూడా ఏ పార్టీ కాదు, ఏ ప్రభుత్వం కాదు, ఈ 50-60 ఏళ్ళలో ఎవరికి రానిటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా విశాఖపట్నానికి కానుగ్గా నన్ను రాజ్యసభకు పంపించినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా, పేద ప్రజలకి అలాగే దళితులకు ఇచ్చినటువంటి కానుగ్గా దీన్ని స్వీకరించాలని, అలాగే విశాఖపట్నానికి ఇది నిజమైనటువంటి కానుకని మీ అందరి ద్వారా ప్రజలందరికీ కూడా నేను మరీ మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 3 పార్టీలకి ఓటింగ్ పర్సంటేజ్ ఎంతండి? బీజేపీ యొక్క ఓటింగ్ పర్సంటేజ్ ఎంత? <1%. జనసేన ఓటింగ్ పర్సెంట్ అంతా ఓన్లీ <6%. టీడీపీ పర్సెంట్ అంతా 39%. మా పర్సెంటేజ్ చెప్పమంటారా? వాళ్ళు 3 పార్టీలు కలిసినా వాళ్ళ పొట్టల్లో 3 కత్తులు ఉన్నాయి. 3 కత్తులతో ఏ కత్తితో ఎవడు పొడుచుకుంటాడో ఎవరికీ తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఉత్తర ధ్రువం ఒకళ్ళు, దక్షిణ ధ్రువం ఒకళ్ళు, అలాగే ఇంకా తూర్పు ధ్రువం ఒకళ్ళు. వాళ్ళందరూ కలిసి ఎక్కడ పనిచేస్తారని మీరు అనుకుంటారు? ఎక్కడ చేస్తారు? వాళ్ళకి అసలు ఐక్యత ఉందా? కనీసం వాళ్ళకు ఒక ఎజెండా ఉందా? ఒక జెండా ఉందా? ఒక నిజమైన సేవాభావం ఉందా అని నేను అడుగుతున్నా. నేను కూడా ఒక్క మాట చెప్తున్నాను. వైఎస్ఆర్ పార్టీ పుట్టిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట తప్పకోకుండా 2,80,000 కోట్ల రూపాయలు ఈరోజు మహిళల అకౌంట్స్లో వేసినటువంటి మహానుభావుడు, సంఘ సంస్కర్త, రాజకీయ సంస్కర్త మా ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఉంటాడేమో నా అనుమానంగా ఉంది. ఆయన సారా తాగి మాట్లాడకపోతే ఆయనకు మాటలకు ఏమైనా అర్థం ఉందా? సారా వ్యాపారం చేసినట్టు ఎక్కడ ఏదైనా రుజువు ఏమైనా చూపించగలడా పవన్ కళ్యాణ్ గారు? నేను ఒకటే అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గురించి మీరు ఎత్తారు కాబట్టి నేను ఒక్క మాట చెప్తున్నా. ఎందుకంటే రాజకీయ అనుభవం లేదు, విద్యా అనుభవం లేదు, సమాజంలో ఏ రకమైనటువంటి అనుభవం లేదు. అనుభవం లేకోకుండా సినిమాల్లో గంతులేసినంత మాత్రంలో ప్రజలు ఓట్లేస్తారనుకుంటూ పొరపాటు, భ్రమ అనే విషయం ప్రతి ఒక్కరు కూడా గమనించమని నేను కోరుకుంటున్నాను. దక్షిణంలో జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వంశీ కృష్ణ శ్రీనివాస్ ప్రచారం ఉధృతంగా సాగుతోంది. ఇందులో భాగంగా 38వ వార్డులో ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింట ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన జీటీవీతో మాట్లాడారు. అందరికీ ముందుగా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కొత్త సంవత్సరంలో తమ ఉమ్మడి పార్టీ ఘన విజయం సాధించి ప్రజలకు ప్రజారంజక పాలన అందిస్తుందని ఆకాంక్షించారు. ఈసారి మన సౌకర్యాల బలం చూపిద్దాం, వంచనను గెలిపిద్దాం. అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం. అవినీతి పాలన
అందరికీ నమస్కారం. ఈరోజు ముందుగా ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది తెలుగు ప్రజల్లో వెలుగు నింపాలని, ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ఈ సంవత్సరం అంతా కూడా సుఖ సంతోషంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు 38వ వార్డులో గడప తిరుగుతూ ఉన్నాం. మీరే చూశారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒకటే నినాదం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి. ఏవి జరగాలన్నా కూడా ఈ ప్రభుత్వం మారితే తప్ప ఇంకొక మార్గం లేదు. ఈ బంగాళాఖాతంలో ఈ ప్రభుత్వాన్ని కలిపి ఈ యువతను కాపాడుకొని ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి. అన్ని విధాల ఈ రాష్ట్రాన్ని మనం కాపాడు, ఇండస్ట్రీస్ రావాలి, రోడ్లు వేసుకోవాలి. అభివృద్ధి అనేది జీరో అయిపోయింది కాబట్టి అప్పులు పాలు చేస్తున్నట్టు జగన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలుపుతామని చెప్పేసి ప్రజలందరూ కూడా ఒకటే మాట. అందరికీ నమస్కారం. 38వ వార్డు నుంచి ఈరోజు జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన వంశీకృష్ణ గారు అత్యంత భారీ మెజారిటీతో మేము గెలిపించుకుంటాం. మా స్థానికంగా ఇక్కడ సమస్యలు తీర్చాలంటే ఒక్క వంశీ గారి వల్లే అవుతుంది. వంశీ గారు రావాలి, మా సమస్యలన్నీ కూడా గట్టెక్కాలి. ఇది 100%, 150% వంశీ గారు గెలుస్తారు, గెలిచి తీరుతారు. చిన్న ముష్టివాడలోని విశాఖ శ్రీ శారదా పీఠాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీమతి ఆర్కే రోజా సోమవారం సందర్శించారు. ముందుగా శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పీఠంలోని ఇతర దేవతామూర్తుల్ని దర్శించుకుని పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, ఉత్తరాధికారి శ్రీ స్మాత్మానందేంద్ర సరస్వతి స్వామి వాళ్ళ ఆశీస్సులు అందుకున్నారు. రానున్న ఎన్నికల్లో విజయం సాధించడం కోసం విశాఖ శ్రీ శారదా పీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు పీఠం సందర్శనకు వచ్చినట్లుగా ఎన్నికల ముందు స్వామివారిని దర్శించుకోవడం శుభసూచకమని రోజా తెలిపారు. మంత్రితో పాటు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి కూడా పాల్గొన్నారు. వేదాంతే ప్రతిష్ఠితః తస్య ప్రకృతిరేణస్య యఃపరస్య మహేశ్వరః. జనానందాభ్యాం నమః. శివేంద్రియే ప్రతిష్ఠతి శ్రీం సర్వభూతానాం తామిహోపయే సృజం. శారదా స్వరూపాశ్యామా ప్రాదేవ్యై నమః. శ్రీ చంద్రం సమర్పయామి. ఆయనే దేవరా సర్వమానవాళిలో మత సామరస్యాన్ని పెంపొందించేందుకు రంజాన్ మాసంలో ఖురాన్ పవిత్ర గ్రంథం ద్వారా శాంతి సందేశాన్ని అందించడమే లక్ష్యంగా కోటవీధి సారంగ్ అబోస్ మసీద్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో గత 15 ఏళ్లుగా ప్రార్థన, ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా బీచ్ కాళీమాత ఆలయం ఎదురుగా కమిటీ ఆధ్వర్యంలో 5,000 మందికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాతా ప్రవక్త షరీఫ్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రంజాన్ యొక్క ప్రత్యేకతను స్పష్టంగా తెలియజేశారు. 6,236 వాక్యాలు ఉన్నాయి. ఖురాన్ గ్రంథములో 6,236 వాక్యాలు ఉన్నాయి. ఈ 6,236 వాక్యాలు ప్రపంచానికి కారుణ్యం ప్రియులారా. ذلك بأن الله أكبر
سمع الله لمن حمده. ఈరోజు విశాఖపట్నంలో ఈ సాగర తీరంలో ఆర్కే బీచ్లో కోటవీధి మస్జిదే అబూ సరంగ్ తరపు నుండి గత 15 ఏళ్లుగా ఏ విధంగానైతే విశాఖపట్నంలో ఒక చక్కటి మత సామరస్యాన్ని పెంపొందించడం కోసం ఒక ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరుగుతున్నదో ఈ ఏడాది కూడా అల్లాహ్ దయ వలన ఒక 5,000 మంది సోదరులతో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. దీని ఉద్దేశం మన విశాఖపట్నంలో ఉన్న సోదరులందరూ ఇస్లాం అంటే ఏమిటి, వారి యొక్క ఇఫ్తార్ అంటే ఏమిటి, వారి నమాజ్ ఎలా చేస్తారు, వారిచ్చే సందేశం ఏంటి ప్రపంచానికి తెలియజేసే ఉద్దేశం. కాబట్టి పవిత్ర రమజాను మాసములో మేమంతా ఇక్కడ ఇఫ్తార్ చేయటం జరిగింది. వాస్తవానికి రమజాను మాసంలో ముస్లిం సమాజం ఉపవాసం పెట్టే కారణం ఏమిటంటే ఈ మాసంలో ఖురాన్ గ్రంథం సర్వ మానవాళికి మార్గదర్శకత్వంగా అవతరించింది. కాబట్టి ఆ ఖురాన్ యొక్క సందేశాన్ని మేము పరస్పరం అర్థం చేసుకుంటూ సమాజంలో ఖురాన్ యొక్క శాంతి సందేశాన్ని అందజేసే ప్రయత్నంలో భాగంగా ఈ దేశంలో నివసిస్తున్న హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి అందరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరి యొక్క విశ్వాసాలను మరొకరు అర్థం చేసుకుంటూ ఎవరైతే ఈ దేశంలో హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి మధ్య ఒక రకమైన విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారో మనమంతా ఏకత్రాటిపైకి వచ్చి వారి విద్వేషాన్ని మనం తిరిగి కొట్టి వాళ్లపై మనమంతా కలిసి ఉండాలని అదే సందేశాన్ని ఖురాన్ గ్రంథం ప్రపంచానికి ఇస్తుందని, మీరంతా ఒకే తల్లి తండ్రి సంతానం అని ఖురాన్ గ్రంథం చెబుతుంది. ఈ ప్రపంచంలో ఎవరైనా వాడు ఏ జాతి వాడైనా, ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా మీరంతా ఒకే తల్లి తండ్రి సంతానం అని చెబుతున్న ఖురాన్ విషయాన్ని మనం తెలియజేయటానికి ఇదే రంజాన్ నెలలో ఉపవాసం పాటిస్తూ సమాజంలో ఉన్న పేదవాడి యొక్క ఆకలి విలువ తెలుసుకొని ఈ రంజాన్లో మన తోటి సోదరులకు మనకి చేతనైనంత సహాయము చేసే ప్రయత్నంలో భాగంగా ఆ సందేశాన్ని మా సోదరులకు ఇచ్చే క్రమంలో ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేస్తుండటం జరుగుతుంది. కాబట్టి మేమందరినీ ఆహ్వానిస్తున్నాం. మనమంతా ఈ దేశానికి చెందిన వారం, ఈ మట్టిలో పుట్టిన వారం, ఈ మట్టిలో కలిసిపోయే వారం. కాబట్టి ఉన్నన్నాళ్ళు మనం ప్రతి ఒక్కరం తమ మతాన్ని గౌరవించి ఆచరిస్తూ ఇతరులను గౌరవిస్తూ పరస్పరం కలిసి ఉండే ప్రయత్నం చేద్దాం. జై హింద్. నా పేరు షరీఫ్ అండి. ఉన్న అందరూ విశాఖపట్నంలో ఉన్న వారందరి యొక్క మంచి కొరకు విశాఖపట్నం పూర్తి ప్రపంచం, విశాఖపట్నం మన ఆంధ్ర రాష్ట్రం, భారతదేశం పూర్తి ప్రపంచంలో మానవాళి కోసం ప్రార్థించటం కోసం, వారి శాంతి కోసం మేము ఈ విధంగా చేయటం జరుగుతుంది. వారి కోసం ప్రార్థించడం జరుగుతుంది. ఆ దైవంతో ప్రార్థన కూడా చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా మానవాళి శాంతితో జీవించే సద్భాగ్యాన్ని ఆ దైవం మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలంటే ఇక్కడ ఎమ్మెల్యేగా కడుబండిని గెలిపించాలని మంత్రి బొత్స సత్యనారాయణ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎస్కోట పట్టణంలోని సిరికి రిసార్ట్స్ లో వైఎస్ఆర్సీపీ మండల నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. మండల పార్టీ అధ్యక్షుడు మోపాడ కుమార్ అధ్యక్షతన ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీ లక్ష్మిని మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, విద్యార్థులు ఇలా అందరికీ మేలు చేసిన ప్రభుత్వం మనదని గుర్తు చేశారు. ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది, పరిపాలన ఎలా అందుతోందనేది చూస్తే ఆ రాష్ట్రాల్లో కన్నా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చక్కటి పరిపాలన అందుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఏనాడు చూడని సంక్షేమాన్ని ఇప్పుడు మన ప్రభుత్వంలో చూస్తున్నామని తెలిపారు.
ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రాన్ని చూస్తామంటే ఎవరైతే పేరు ఉన్నారో, ఎవరైతే బయట ఉన్నారో, ఎవరైతే బుద్ధులు ఉన్నారో, ఎవరైతే విద్యార్థులు చదువుతున్న భావి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరితో భవిష్యత్తు ఈ 5 సంవత్సరాల్లో తీర్చిదిద్దినట్లు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ఈ రాష్ట్రంలో జరగలేదు. ఇది వాస్తవం. ఇవాళ కూడా చూసుకుంటే భారతదేశంలో మన రాష్ట్రంలో జరిగిన సంక్షేమం కానీ ఈ వాళ్ళ సెక్టార్లో జరిగినప్పుడు ఎక్కడ తాగాలి అందరూ చాలా గర్వం. దానివల్ల ఏమవుతుందంటే ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు ఉంటే అందులో ఎవరైతే ఆర్థికంగా ప్రభుత్వం కలిసి చేతులను వృద్ధిగా చూస్తున్న ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం భరోసా, ధైర్యం, ఒక ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. అందుకు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మనం గెలిపించుకొని మనం అవసరం ఉంది. ఇందులో రాజీ లేదు. దయచేసి అర్థం చేసుకుంటాం. మీరు కానీ మనందరూ కూడా ఇలా గౌరవమైన స్థానాలు ఉన్నాం. ఈ గౌరవం ఎందుకు వచ్చింది మనకి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడానికి ఆ ఫ్యామిలీ పోటీలకి మనకు వచ్చి మనందరికీ మన గౌరవం వచ్చింది. గౌరవస్థాయి కాదు ఎదురున్న నాయకుడు నువ్వు వచ్చి నీ మనిషిని ఊళ్ళో సర్పంచ్ పెట్టి చేపెట్టి ఎందుకంటే ప్రతి వాడు కూడా నా గౌరవం కావాలి. నేను వచ్చి తలెత్తుకొని తిరగాలి నుంచి నేను ముందు చెప్పాను. 5 మండలాల్లో 5 కార్యక్రమాలు మధ్యలో పెట్టినట్టు శ్రీనివాస సింహ మండలానికి 5వ మండలం ఇది చేసుకోండి. 4 మండలాలు ఈ యాస్కోలో ఒక ప్రత్యేక పరిస్థితి ఉంది. మీరు ఏమన్నా మనం బాధలుకునే ఏమనుకునే మనం ఇవాళ పరిస్థితి అదేంటి? మన పార్టీలో ఉంటూ పార్టీతో నుంచి అధికారం చెలాయించి జగన్మోహన్ రెడ్డి గారి తన ఆలోచనతో కొన్ని పదవులు సంపాదించి పదవులు పట్టుకుని ఆయన ఒకటైతే పర్వాలేదు. ఆ ఒకరితో పాటు 4 సర్పంచులు, ఒక 5-6 ఎంపీటీసీలు ఇచ్చారు. ఆ ఊళ్ళో ఉన్న మన నాయకులు ఎవరున్నారో వాళ్ళకు కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితి గ్రామాలు ఉన్నాయి. దయచేసి ఆ గ్రామంలో ప్రజలు చెప్తున్నాం, ఆ నాయకులు చెప్తారు మీరే అందరూ కూడా కలిపి వీళ్ళు వెళ్ళిపోతే ఎవరికైనా లేదంటే కరెంట్ బిల్లు ఎక్కువ చేశారు. పొరపాటు కోర్టు హైదరాబాద్ చేశాడు. రండి బాగా తీసుకుని పేరు పెడితే ఇక్కడ అలాంటి ఏమైనా ఉన్నారు. ఒక ఇంట్లో 2 విధంతులు ఉంటే ఒక ఇంట్లో పెన్షన్ ఆటోమేటిక్గా అక్కడ తీసేసి అలాంటి పేర్లంటే ఎవరికైతే అర్హత ఉంది ఒక 5-10 మందికి అలాంటి పేర్లైతే రాస్తున్నారు. దాంతో పాటు ఒకసారి గుర్తు చేయండి, జగన్ ముఖ్యమంత్రి కాకపోతే మీ కుటుంబానికి ఎంతమైతే లేదా ఇన్ని పథకాలు వచ్చేవారు అని ప్రతి ఒక్కరికి గుర్తు చేయండి. ఆ కార్యక్రమం చేశాను. ఇప్పుడు ఎన్నికలు దగ్గరగా ఉన్నాయి. ఇప్పుడు ఇందాక నాయకులు చెప్పినట్టుగా ఎవరితో గోపాలపట్నం పశ్చిమ నియోజకవర్గ గణపాప ఆధ్వర్యంలో టీడీపీ జనసేన బీజేపీ సమన్వయ కమిటీ ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త ప్రశాంతి మాట్లాడారు. రాష్ట్రంలో ఏ విధంగా ఈ అధికార పార్టీ ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేస్తున్నారు, ప్రజలకు గుర్తిస్తున్నారని తెలిపారు. రేపు జరగనున్న ఎన్నికల్లో జనసేన బీజేపీ టీడీపీ కూటమి అభ్యర్థులు ఖచ్చితంగా గెలుస్తారని జోస్యం చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలో మరొకసారి గణబాబు గెలిచి మంత్రి
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గణబాబు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో మరలా కోడికత్తి డ్రామా లాంటి మరో డ్రామా మొదలైందని తెలిపారు. పింఛన్ వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ఒక్క రోజులోనే ఇవ్వడానికి అవకాశం ఉన్న ప్రభుత్వం జాప్యం చేస్తూ ఆఖరికి అవ్వదాతలు ఎండల్లో తిప్పి ఎవరైనా చనిపోతే దాన్ని రాజకీయంగా వాడుకుందామనే వైనం వైసీపీ నాయకుల్లో కనిపిస్తుందని అన్నారు. నాకేం కనవట్లేదు తీయడానికి. కోసం బ్యాంకులు తాకట్టు పెట్టే పరిస్థితి వస్తుందనేటువంటి భయంలో ఈరోజు రాష్ట్ర ప్రజలు ఉన్నారు. దీనన్నిటికీ కారణం ఈరోజు 3 పార్టీల కలయిక రాష్ట్ర భవిష్యత్తు అనేటువంటిది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే ఆలోచన చేస్తున్నారు. ఎక్కడైతే ఎవరికైతే ఏ సెక్టార్ అయితే ఇంకా ఆ ఆలోచనకు రాని వారికి ఇది ఒక సంకేతం. రాష్ట్రం మన పిల్లలు మన తర్వాత తరాల వారికి ఒక ఏదైతే ఒక విజనరీతో రావాల్సిన, ఎందుకంటే కొత్త రాష్ట్రం, ఆ కొత్త రాష్ట్రానికి ఏ రంగాల్లో రాబోయే 25 ఏళ్ళలో లేదా 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఏ రకమైనటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఏ అంశాలపైన ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి, అటు వ్యవసాయం, ఇటు విద్యుత్ రంగం, లేదా విద్య, లేదా ఆరోగ్యం, వీటితో పాటు మౌలిక సదుపాయాలు, ఎక్కడికక్కడ కనెక్టివిటీస్ కానీ ఇవన్నీ చేయాలని అనుకుంటే అది ఒక్క రోజులో జరిగే పని కాదు. కాబట్టి వాటికి ఒక ప్రణాళికాయుతంగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటే ప్రణాళికలు సరికదా ప్రణాళికలు వేసేటువంటి ప్లానింగ్ అనేటువంటిది పక్కన పెడితే కేవలం రాజకీయ లబ్ధి కోసం, ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ఒక కూల్చివేత పరిపాలన స్టార్ట్ చేసి ఆ తర్వాత కార్యక్రమాలు కూడా మనం చూస్తూ ఉంటే ఎక్కడికక్కడ సంపద సృష్టించడం చేత కాక ప్రజలపైన భారం వేసి ఈరోజు పరిపాలన సాగిస్తున్నటువంటి సంగతి ప్రతి ఒక్కరూ కూడా గ్రహించారు. దాని ద్వారా ఈరోజు మీ ద్వారా అందరి ద్వారా మేము ఈరోజు 3 పార్టీలు కూడా రాష్ట్రానికి ఒక శ్రేయస్సు ఒకవైపు అయితే విశాఖపట్నం ఈరోజు కేంద్రానికి సంబంధించినటువంటి అన్ని ఆర్గనైజేషన్స్ ఇక్కడ ఉన్నాయి. అటు డిఫెన్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే రిఫైనరీస్ కానీ, ఫార్మా కానీ, లాజిస్టిక్స్ బోర్డ్స్ కానీ, లేకపోతే ఈవెన్ రాష్ట్ర కార్యదర్శి, పిఎస్సి కార్యదర్శి. ఈరోజు విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి కార్యక్రమాన్ని, సమావేశాన్ని ఈరోజు మన గౌరవనీయులు శ్రీ గణబాబు గారి ఆధ్వర్యంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో జరపడం జరిగింది. దీనికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా ఈ అధికార పార్టీ వైసీపీ పార్టీ ఏ విధంగా ప్రజల్ని మభ్యపెట్టి రానున్న రోజుల్లో వైనాట్ 175 అంటున్నారు. వైనాట్ 175 కాదు, వైనాట్ 1 కూడా ఈరోజు రాదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి. అలానే అతి ముఖ్యంగా ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో ఎవరైతే నాన్ లోకల్గా ఈరోజు వచ్చి మేము ఉన్నామని షో వర్కులు చేస్తున్నారో ఈ నాయకులందరికీ ఒకటే మాట చెప్తున్నాం. అతి ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు చాలా అవేర్ అయి ఉన్నారు. ఎవరు మన కోసం మన కష్టాల్లో నిలబడతారని వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించుకుంటారు. ఈ రోజు డబ్బుతో రాజకీయం అన్నది 2024తో ఆగుతుందని చెప్పి మేము మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. రానున్న 24లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అభ్యర్థులు 175 నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలుస్తున్నారు. మా పశ్చిమ నియోజకవర్గంలో మరొకసారి గణబాబు గారు గెలిచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి మేమందరం తెలియజేస్తూ, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే విధంగా మేమందరం కృషి చేసి పశ్చిమ నియోజకవర్గంలో భారీ మెజారిటీని ఇస్తామని చెప్పి కూడా మీడియా ముఖంగా తెలియజేస్తూ, ఈరోజు మీడియా ముఖం వారికి కూడా మేము ఒక విన్నపం తెలియజేస్తున్నాము. ప్రజలకి మేము చెప్పేది ప్రతిదీ చేరాలంటే ఒక 4th పిల్లర్ మీరు మాకు ఈరోజు మేము అపీల్ చేస్తున్నాము. ప్రజల శ్రేయస్సు కోసం మా కూటమిని మీరందరూ కూడా ప్రజల దగ్గరికి తీసుకొని వెళ్ళండి. రేపు పొద్దున ఏదైతే ఈ అధికార పార్టీ అరాచకాలు ఇలానే ఉంటే మన రాష్ట్రం భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందన్నది కూడా మీరు కూడా తెలియజేయాలని చెప్పి ఈరోజు ఈ పత్రిక ముఖంగా అడుగుతూ, జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సివిల్ సర్వీస్ అధికారులపై ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి బొత్స సత్యనారాయణ. నిరాధార ఆరోపణలు చేయటం తగదని హితవు. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయటంలో కేకే రాజు ముందంజలో ఉన్నారన్న రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు.
ఉత్తరంలో అత్యధిక మెజారిటీతో కేకే రాజు ఎమ్మెల్యేగా గెలుస్తారని జోస్యం. దక్షిణ నియోజకవర్గంలో కొనసాగుతున్న జనసేన ఉమ్మడి అభ్యర్థి వంశీకృష్ణ గడప గడపకు ప్రచారం. ఈ కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఆకాంక్ష. విశాఖ శారదా పీఠాన్ని సందర్శించిన రాష్ట్ర మంత్రి రోజా ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వదించిన శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి. కోటవీధి సారంగ్ అబోస్ మజీద్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో బీచ్ రోడ్లో అత్యంత ఘనంగా జరిగిన రంజాన్ ప్రత్యేక ప్రార్థన ఇఫ్తార్ విందు. భారీ సంఖ్యలో పాల్గొన్న ముస్లిం సోదరులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.